హలో అండి. 'నాగార్జున' గారేంటి చాలా బావుంది. ఏ సీజన్‌లో లేనంత బజ్ ఈ సీజన్‌లో కనిపిస్తుంది. అంతేకాకుండా 'నాగార్జున' గారు ఈసారి చాలా జోష్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. మీకు కూడా నాలాగే అనిపిచ్చిందా? నిన్నటి ఎపిసోడ్‌లో ఆయన మాటలు నాకు చాలా అనిపిచ్చాయి. అందరికీ చాలా చెప్పారు. అందరి బాక్సులు బద్దలు కొట్టారు కూడా. అలాగే ఒక మంచి స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. నాగ్ సార్ మాటలు వింటే చాలామంది ఆటలో ముందుకు వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మాస్క్ మ్యాన్ గారు నాగ్ సార్తో హార్ష్గా మాట్లాడింది తప్పితే మిగతాదంతా ఆయనకి చాలా క్లారిటీగా ఉంది. కానీ ఇదే యాటిట్యూడ్తో నాగ్ సార్తో మాట్లాడితే ఈయన ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నాకు అనిపించింది ఏంటంటే ఆయన తప్పు అనిపించిన విషయాన్ని తప్పు అని ఒప్పుకుంటున్నారు. కానీ ఆయన తప్పు అనిపించలేని విషయాన్ని లాస్ట్ వరకు ఒప్పుకోవట్లేదు. ఆఖరికి నాగ్ సార్ గారు చెప్పినా కూడా ఒప్పుకోవట్లేదు ఆయన. నాకైతే డేర్ అనిపించింది. కొంచెం ఓవర్ యాక్షన్ అని కూడా అనిపించింది. ఎందుకంటే అందరికీ దండం పెట్టడం, థ్యాంక్ యూ అని చెప్పడం జెన్యూన్‌గా నేను ఒప్పుకోను అంటే సరిపోయేది. నాగార్జున సార్ గారు 2 సార్లు వీడియో క్లిప్ ప్లే చేయడం, ఆడియన్స్‌ని అడిగించారు కూడా. ఎందుకంటే ఈయన క్లారిటీ ఇవ్వడం కోసం. నాగార్జున గారు క్లియర్‌గా చెప్పారు. నేను ఇక్కడ ఉండి ఏం చెప్పినా జనాలకి ఎలా వెళ్ళింది, ఏం తీసుకుంటున్నారు అని తెలియాలి. మీరు మార్చుకుంటారు అనేదే నా ఉద్దేశం అని చాలా క్లియర్‌గా చెప్పారండి. ఎవ్వరికి నాగార్జున గారు ఇంత క్లియర్‌గా చెప్పలేదు. హరీష్ గారు అర్థం చేసుకొని తనని తాను పొగుడుకోవడం తగ్గించుకొని ఆటలో ఇంకా కొంచెం ముందుకు వెళ్తారని అనుకుంటున్నాను. ఫస్ట్ ఫ్రీ బర్డ్ అనే పదంతో మొదలుపెట్టారు. ఫ్రీ బర్డ్ అనే ఫ్రీ బర్డ్ అనే పదం తప్పు కాదమ్మా, అది నార్మల్గా యూజ్ చేసే వర్డ్ అంటారు. నీకు తప్పు అనిపించింది, తను సారీ చెప్పింది. సో దీంతో క్లియర్. కానీ వీడియో ప్లే చేసిన తర్వాత సంజన గారు తప్పుగా మాట్లాడినట్టు నాకు అనిపించలేదు. కానీ ఫ్లోరా గారు ఫ్రీ బర్డ్ అంటే పెళ్లి కాలేదు కదా, తప్పుగా అనుకుంటారు అని అంటారు అనేసి అదే సెన్స్లో ఆవిడ కూడా చెప్పారు. నాగ్ సారు తనుజ గారికి సూపర్ పర్ఫెక్ట్ అని చెప్పారు. తనుజ గారు కుకింగ్ డిపార్ట్మెంట్కి దూరం అయిపోదాం అనుకుంటున్నారు. మంచి రోజు స్టార్ట్ అయ్యి అనుకుంటున్నాను. పాజిటివ్గానే చెప్పారు నాగ్ సారు. శ్రీజాకి కామనర్స్ అందరికీ ఇండైరెక్ట్గా స్వీట్ వార్నింగ్ ఇచ్చారండి. చిన్న చిన్న విషయాలకి ఇష్యూస్ అవుతున్నాయి, చూసుకోండి. మీరే తప్పు చేసి, మీరే నామినేట్ చేసి, మీరే ఎగెనెస్ట్గా మాట్లాడుతున్నారు ఆవిడతోటి, మీకే నెగిటివ్ వెళ్తుంది, చూసుకోండి అని చెప్పారు కామనర్స్కి. శ్రీజాతో ఇలా అంటారు, శ్రీజ దమ్ము గొంతులోనే కాదు చెప్పే పాయింట్లో కూడా ఉండాలి అంటారు. పాయింట్ సరిగా లేదు, ఈసారి చెప్పేటప్పుడు చూసుకో అన్నారు. తనుజ గారు, సార్ మధ్యలో వీళ్ళందరూ మాట్లాడారు, ముఖం బాగాలేదు, బిహేవియర్ బాగాలేదు అన్నారు. ఇక్కడ నాగార్జున గారు చాలా చెప్పారు అనిపించింది. నువ్వెందుకు క్రై బేబీలా తయారవుతున్నావు? నీకు కావాల్సిన వాళ్ళు ఏమైనా అంటే నువ్వేడు, ఎవరైనా అంటే నువ్వెందుకు ఏడవడం, ఇది గేమ్ కదా అంటారు. చాలా అనిపించింది. రీతు వర్సెస్ తనుజ గారి ప్రాబ్లం క్లియర్ చేస్తారు. అనవసరంగా రీతు గారే ఎక్కువగా రియాక్ట్ అయ్యారు అనిపించింది. సో ఇక్కడతో క్లియర్ చేస్తారు. ఇద్దరు హక్ చేసుకున్నారు, అంతా బాగానే ఉంది. నాగార్జున గారు ఎమాన్యువల్ని కొంచెం భయపెట్టారండి. ఏంటంటే ఆడియన్స్ తప్పుగా అనుకోవట్లేదు, గుండంకులు అనేది హౌస్ మేట్స్ తప్పుగా అనుకోవట్లేదు అన్నారు. అలా చెప్పగానే ఆయన చాలా ఎమోషనల్ అయిపోయారండి. ఎందుకు అంటే నెగిటివ్ అయిందని భయపడ్డారు. ఓకే అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరినీ ఎంటర్టైన్ చేయి, కానీ చాలా హద్దులో, నీ జాగ్రత్తలో నువ్వు ఉండు అని చెప్పారండి. చాలా చెప్పారు, హింట్ ఇచ్చారు కూడా. హరీష్ గారు గుండంకుల్ విషయంలో హరిత హరీష్ గారిదే తప్పు. ఈరోజు నాగార్జున గారు చెప్పిన దాన్ని బట్టి, క్లిప్స్ ప్లే చేసిన దాన్ని బట్టి క్లియర్గా రెడ్ ఫ్లవర్ అనే దానికి మ్యాచ్ అయిందా లేదా అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేను షో నుంచి వెళ్ళిపోతానని ప్రతిసారి అంటారు ఈయన. అది ఈయనకే ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కానీ చెప్పగానే తప్పు ఒప్పుకున్నారు, క్షమించండి అన్నారు. నాకైతే చాలా పాజిటివ్గా అనిపించింది. నాగార్జున గారు అంటారు హరీష్ గారిని, ఆడవాళ్ళంటే మీకు చాలా గౌరవం అనుకున్నాను ఇప్పటి వరకు, కానీ ఈ వీడియో చూసాక మీకు ఆడవాళ్ళంటే గౌరవమే లేదు, రెస్పెక్టే లేదు అనుకుంటున్నాను అన్నారు. హరీష్ గారు అంటారు, ఇన్ని రోజులు తనుజ ఒక్కరే అమ్మాయి అనుకున్నాను, భరణి గారు, ఇమాన్యువల్ గారు కూడా ఆడవాళ్లే అన్న మాట అనకుండా ఉండవలసింది. ఎక్స్ప్లెనేషన్ లేకపోవడం వల్ల నెగిటివ్గానే వెళ్తుంది జనాలకి. దట్టు నాగార్జున సార్ ప్లే చేశారు కాబట్టి అది కరెక్ట్ అనుకుంటాం అందరం. ఇంకా ఎవరు చెప్పినా వినట్లేదు అని నాగ్ సార్ పైన, శ్రీజ గారు, సంజన గారి పైన సీరియస్ అయిపోవడం కొంచెం యాటిట్యూడ్గా అనిపించింది. ఈయన కొంచెం జాగ్రత్తగా మాట్లాడి ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఫర్దర్గా ఇతని గేమ్కి ఎఫెక్ట్ అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడి ఉంటే కొంచెం బాగుండేది అనిపించింది నాకైతే. నిన్న ఎపిసోడ్లో నాగార్జున గారు మర్యాద మనీష్ గారి గురించి ఏం మాట్లాడుకోవడం
కొంచెం చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. ఇవాళ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు పోలైన ఓటింగ్స్‌తో చూస్తే నాకైతే 'సృష్టి' గారు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నాను. ఖచ్చితంగా చెప్పలేను. నాకనిపించింది నేను చెప్తున్నాను. మీకు కూడా అదే అనిపిస్తే కామెంట్ బాక్స్‌లో యెస్ అని టైప్ చేయండి. డైలీ 'బిగ్ బాస్' వీడియోస్ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.